Hi all, this is Nagarjuna. Welcome to my channel. We have a group of verbs. మనం ఇక్కడ వర్బ్స్ చూసినట్లయితే చూడడం గురించి కొన్ని వర్డ్స్ రాశానండి ఇక్కడ. వాటిని ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా సి ఎస్ఈఈ సి ఎస్ఈడబ్ల్యూ సో అందరూ సా అంటారు. అది ఎస్ఏడబ్ల్యూని సోగా చదవాలి. సి సో సీన్ మామూలుగా చూడడం అండి. ఈ సికి మరొక రెండు మీనింగ్లు కూడా చాలా ఇంపార్టెంట్. అవేంటంటే కలుసుకోవడము, సంప్రదించడం. ఇక్కడ రాయలేదు, నేను మామూలుగా చెప్తా ఉన్నాను. మీరు నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎలా అండి? మామూలుగా చూడడము మొదటి మీనింగ్. రెండవది కలుసుకోవడము, సంప్రదించడము. కలుసుకోవడం ఏంటి, సంప్రదించడం ఏంటి అంటే గనక సీ యు లేటర్ అంటారు. నేను తర్వాత కలుస్తాను. సీ యు టుమారో, సీ యు సూన్, నేను మిమ్మల్ని త్వరలోనే కలుస్తాను. ఇలాంటి అర్థాలు వచ్చినప్పుడు అండి. అలానే సంప్రదించడం, డాక్టర్ని కానీ, లాయర్ని కానీ, సైకరాటిస్ట్ని కానీ ఎవరినైనా సంప్రదించినప్పుడు మనం ఈ సి అనే మాట వాడొచ్చండి. హీ ఈస్ నాట్ ఫీలింగ్ వెల్, హీ ఈస్ గోనా సీ హీస్ ఫ్యామిలీ డాక్టర్ దిస్ ఈవినింగ్. అతనికి ఒంట్లో బాగాలేదు, ఈ సాయంత్రం అతని ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదిస్తున్నాడు. హీ ఈస్ నాట్ ఫీలింగ్ వెల్ నౌ, సో he is gonna see his family doctor this evening. అలా అనమాట అండి. నెక్స్ట్ రెండోది చూడండి, సి సో సీన్. రెండోది వాచ్డ్ అంటే సి అన్న చూడడమే, వాచ్ కూడా చూడడమే. మరి సికి వాచ్ కి డిఫరెన్స్ ఏంటి? సి అంటే మామూలుగా చూడటము, వాచ్ అంటే జాగ్రత్తగా చూడడం. జాగ్రత్తగా చూడడం ఏంటండి? మనకి మనం ఇంట్రెస్ట్ పెట్టి శ్రద్ధగా చూస్తే వాచ్ అంటాం. సి అంటే మనం చూసే ఉద్దేశం లేదు. ఇప్పుడు నేను క్లాస్లో ఉన్నానండి. క్లాస్లో ఉన్నప్పుడు పిల్లల్ని నేను వాచ్ చేస్తాను, వాళ్ళు వింటున్నారా లేదా అని. ఐ మే సీ ద ఫ్యాన్స్, టేబుల్స్, బెంచెస్ అండ్ ఆల్. నేను బహుశా నా కంట్లో పడవచ్చు ఆ ఫ్యాన్స్ కానీ, ఆ టేబుల్స్ కానీ. వాటిని నేను కావాలని ఏం చూడను. అలాంటి సందర్భంలో సి చెప్తామండి. జాగ్రత్తగా మనం చూస్తే వాచ్ అంటాం. అందుచేతనే వాచ్‌మ్యాన్, వాచ్ డాగ్ ఇలా అంటామండి. వాచ్‌మ్యాన్ అంటే లోపలికి ఎవరు పోతున్నారు, బయటికి ఎవరు వస్తున్నారు అని జాగ్రత్తగా చూస్తాడు. అందుచేతనే వాచ్‌మ్యాన్ అంటాం. అంతేగాని సీ మ్యాన్ అనంగా. ఓకేనా? రైట్. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సీ అండ్ వాచ్. నెక్స్ట్ పోతే చూడ్డానికి. పీప్, పీఈఈపీ, పీప్, పీప్డ్. ఎలా పలకాలండి? ఈడీని టాలా చెప్పాలి. పీప్, పీప్డ్. అంతేగాని పీప్డ్ అనకూడదు. ఎందుకు, ఎలా తెలుస్తుంది ఇది అంటే, ఇది ఇక్కడ ఒక రూల్ ఉంది. ఎప్పుడైనా పాతో ఎండ్ అయినప్పుడు V1 V2లో వచ్చే ఈడీని కానీ, ఆ ఈడీని కానీ, డీని కానీ చాలా చెప్పాలి. స్లిప్, ఎస్ఎల్ఐపి, స్లిప్. ఈ స్లిప్ అనే వర్డ్ దేంతో ఎండ్ అయిందండి? పాతో ఎండ్ అయింది. స్లిప్డ్. అంతేగాని స్లిప్పుడు కాదు. ఓకేనా? కిడ్నాప్డ్. ఓకేనా? స్లాప్డ్ అనే. ఇక్కడ చూడండి, పీప్డ్ తొంగి చూడడం అండి. కీ హోల్స్ నుంచి కావచ్చు, చేతి వేళ్ల మధ్యలోంచి కావచ్చు, ఎక్కడి నుంచి అయినా తొంగి చూడడానికి పీప్ అంటారు. నెక్స్ట్ అండి, స్టేయా, ఎస్టిఏఆర్ఈ. ఎలా చదవాలండి? స్టేయా, ఎస్టిఏఆర్ఈడి. స్టేయర్డ్. కళ్ళు రెప్పలు వేయకుండా గుడ్లు అప్పగించి అలా చూస్తూ ఉండిపోవడాన్ని స్టేయా అంటారండి. ద బాయ్ అండ్ ద గర్ల్, I mean, both lovers, the boy and girl, spent all the evening stay at each other in the local. ఏం చెప్తున్నానండి? ఏం ఎగ్జాంపుల్? ద బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ బోత్ spent all the evening staring at each other in the local park. ఓకేనా? పార్క్ లో ఎదురు బదురుగా కూర్చుని ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ గడిపేశారని చెప్తా ఉన్నాను. ఇలా చూడ్డాన్ని, రెప్ప వేయకుండా చూడ్డాన్ని, ఏదైనా ఏ ఉద్దేశమైనా కావచ్చు, రెప్ప వేయకుండా చూడ్డాన్ని స్టేయా అంటారు. సేమ్ అదే మీనింగ్ ఇస్తుందండి. గేజ్డ్. నెక్స్ట్ అండి, దాని తర్వాత ఇంకొక వర్డ్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. GLARE, గ్లేయా. కోపంగా చూడ్డాన్ని గ్లేయా అంటారండి. కొరకొర తినేసెట్టు, నవలెట్టు, చాలా విపరీతమైన కోపంతో చూడ్డాన్ని ఎర్రగా చూడడం అంటారు, కొరకొర చూడడం అంటారండి, పుట్టేసట్టు చూడడం అంటారు, రకరకాలుగా అంటారు. GLARE, గ్లేయర్డ్. నెక్స్ట్ అండి, స్టేయా, గేజ్ అండ్ గ్లేయా. నెక్స్ట్ అండి, గ్లాన్స్, నాట్ గ్లాన్స్. ఏమనండి? గ్లాన్స్ అంటే ఏంటండి? టు లుక్ క్విక్లీ అట్ సంబడి. ఎవరి వైపు అయినా సరే ఇలా ఒక్కసారి ఇలా చూసి చూడడాన్ని
గ్లాన్స్ అంటారు. రెప్పపాటు కాలంలో దేన్నైనా ఎవరినైనా చూడడానికి గ్లాన్స్ అంటారండి. షీ గ్లాన్స్డ్ అట్ హర్ వాచ్ వైల్ ద క్లాస్ వాస్ గోయింగ్ ఆన్. క్లాస్ జరుగుతూ ఉండగా బోర్ కొట్టిందో ఏంటో మరి ఇలా వాచ్ వైపు ఇలా చూసుకుంది ఒకసారి టైం ఎంత. షీ గ్లాన్స్డ్ ఎట్ ద వాచ్. షీ గ్లాన్స్డ్ అట్ హర్ వాచ్ వైల్ ద క్లాస్ వాస్ గోయింగ్ ఆన్. క్లాస్ జరుగుతూ ఉండగా తన వాచ్ వైపు ఒకసారి చూసుకుంది. గ్లాన్స్ అంటే అది అర్థం. నెక్స్ట్ అండి గ్లిమ్స్. జిఎల్ఐ ఎంపిఎస్సి గ్లిమ్స్ అండి. ఇదేంటి, ఇది కూడా అంతే అండి. రెప్పపాటు కాలంలో ఏదైనా చూడ్డాన్ని గ్లిమ్స్ అంటారండి. గ్లిమ్స్డ్. హీ గ్లిమ్స్డ్ అట్ మై ఫోటోగ్రాఫ్. నేనేదో ఫోటోలు చూస్తున్నాను, పక్కన కూర్చొని ఒకసారి చూశారు, ఇలా చూడ్డాన్ని గ్లిమ్స్ అంటారు. నెక్స్ట్ అండి లుక్ అన్నా చూడటమే. లుక్డ్. లుక్డ్ కాదండి, దీనికి కూడా సేమ్ అదే రూల్. కాతో ఎండ్ అయింది కాబట్టి ఈడిని ఎలా పలకాలి, టాలో చెప్పాలి. looked, asked, liked కాదు. looked, asked, leaked. అలానే ఇకపోతే ఇక్కడ లుక్ అంటే ఏంటంటే చూడడం అండి. ఈ లుక్ తర్వాత మనం ఏదైనా ప్రెపోజిషన్ మార్చామనుకోండి వేరే అర్థం వస్తుంది. కావాలని ఇక్కడ ముందుకు పెట్టి చెప్తా ఉన్నాను. లుక్ ఎట్ అంటే ఏంటండి, మళ్ళీ ఏదైనా డైరెక్షన్ చూడడం అండి. ఎటువైపు చూస్తే అటువైపు చూడు, ఇటువైపు చూడు, బోర్డు వైపు చూడు, నా మొహం వైపు చూడు, పుస్తకం వైపు చూడు, ఇలా చెప్తాం కదా. అలాంటి సందర్భంలో లుక్ ఎట్ చెప్తాం మనం. లుక్ ఎట్ మై ఫేస్, లుక్ ఎట్ ద బోర్డ్, లుక్ ఎట్ ద పిక్చర్, ఇలా చెప్పొచ్చండి. అటువైపు చూడు, ఇటువైపు చూడు, పుస్తకం చూడు, బోర్డు చూడు, ఇలా అన్నప్పుడు అట్ తప్పకుండా పెట్టాలి. మామూలుగా అయితే లుక్ అనే. రైట్. నెక్స్ట్ అండి స్పాట్ అంటే ఏంటండి, వెతికి కానీ చూసి కానీ కనుక్కోవడాన్ని స్పాట్ అంటారండి. SPOT. Spotted. To see or notice a person or something else is called as sport. And I finally spotted my friend in the crowd. చాలా సేపు వెతికానండి, దొరకలేదు. చివరికి ఎలాగైతేనో క్రౌడ్ లో మా ఫ్రెండ్ ని కనుక్కున్నాను. I finally spotted my friend in the crowd. ఓకే, ఇలా spotted. నెక్స్ట్ అండి notice. NOTICE అండి. ఏం చెప్పాలండి, NOTICE. notice, not notice. noticed. చూడండి ఇక్కడ కూడా సేమ్ అదే రూల్ అండి. ఎప్పుడైనా సాతో ఎండ్ అయితే ఈడీని ఎలా చెప్పాలి, టాలా చెప్పాలి. మిస్ MISS అండి. మిస్ MISSED మిస్డ్. KISS కిస్, KISSED కిస్డ్. అలానే noticed. టు సీ ఆర్ హియర్ సంథింగ్ ఆర్ సంబడి. ఓకేనా, టు అవాయిడ్ సంథింగ్, ఎవరినైనా చూసి కనుక్కోవడాన్ని, గమనించి చూడడాన్ని నోటీస్ అంటారండి. ఓకేనా. I noticed someone is moving here suspiciously. ఎవరో అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని నేను గమనించి చూశానండి, నోటీస్ చేశాను అంటాం కదా. తెలుగులో కూడా వచ్చేసింది అన్నమాట. I noticed someone was moving here suspiciously. ఓకే, ఇలాగా. నెక్స్ట్ అండి ఇందాక లుక్ తో చెప్పేసాం. నెక్స్ట్ అండి లుక్ తో ఇంకా వేరే వర్డ్ వస్తే లుక్ ఫర్ అంటే ఏంటంటే వెతకడం అండి, అన్వేషించడం. The police people are looking for him seriously. ఏదో తప్పు చేశాడండి, అతను పోలీసులు తీవ్రంగా వెతుకుతా ఉన్నారు, అన్వేషిస్తా ఉన్నారు. దట్ ఈస్ కాల్డ్ as లుక్ ఫర్ కి మరొక అర్థము సర్చ్ అండి. సర్చ్ అన్న కూడా అదే అర్థం. సర్చ్ వెతుకు, అన్వేషించు. నెక్స్ట్ అండి లుక్డ్ లైక్ పోలి ఉండు. నేను వేరే వీడియో కూడా చేస్తాను. ఐ గోనా డూ అనదర్ వీడియో రిగార్డింగ్ లుక్. ఓకేనా. నెక్స్ట్ అండి మనం ఇక్కడ చూడడం గురించి మాట్లాడుకుంటూ అక్కడ లుక్ వచ్చింది కాబట్టి దానికి రెలవెంట్ గా చెప్తా ఉన్నాను ఇక్కడ. నెక్స్ట్ అండి రిజెంబుల్. లుక్ లైక్ అంటే ఏంటండి, పోలి ఉండు. హీ లుక్స్ లైక్ హిస్ ఫాదర్. అతను తన నాన్నలాగా ఉంటాడు. షీ లుక్స్ లైక్ హర్ మదర్. ఆమె తన అమ్మలాగా ఉంటుంది. ఓకేనా. అలానే రిజెంబల్, అందరూ రిజెంబల్. కొంతమంది చాలా చెప్తారు, చాలా చెప్పాలి ఇక్కడ. రిజెంబల్ పోలి ఉండు. ఈ పుస్తకం ఆ పుస్తకాన్ని పోలి ఉంది, ఆమె పోలి ఉంది. ఎలాగైనా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అండి లుక్డ్ ఇంటూ పరీక్షించు. ఓకేనా. లుక్ ఇంటూ అంటే అండి పరీక్షించు. ఎగ్జామిన్ అన్న కూడా అదే అర్థం అండి. లుక్ ఆఫ్టర్ చూడండి, ఇక్కడ లుక్ ఆఫ్టర్ అంటే అండి జాగ్రత్తగా చూసుకోవడం. కెన్ యూ ప్లీజ్ లుక్ ఆఫ్టర్ మై పెట్ డాగ్, వి ఆర్ ప్లానింగ్ టు విజిట్ తిరుపతి నెక్స్ట్ వీక్. కెన్ యూ ప్లీజ్ లుక్ ఆఫ్టర్ మై పెట్ డాగ్. మా పెట్ డాగ్ ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటారండి, మేము తిరుపతి వెళ్దామని అనుకుంటున్నాం. ఇలా చెప్పేటప్పుడు లుక్ ఆఫ్టర్ అంటారండి. నెక్స్ట్ అండి మై మదర్ స్టిల్ లుక్స్ ఆఫ్టర్ మీ లైక్ ఏ కిడ్. మా అమ్మ నన్ను ఇప్పటికీ చిన్న పిల్లాడిలో చూసుకుంటుంది. రైట్.
నెక్స్ట్ అండి లుక్ ఆఫ్టర్ ఏంటంటే జాగ్రత్తగా చూసుకోవడం. దానికి సమానమైన పదం మరొకటి ఏంటంటే టేక్ కేర్ ఆఫ్ సంబడి, టేక్ కేర్ ఆఫ్ సంథింగ్. టేక్ కేర్ ఆఫ్ సంబడి, టుక్ కేర్ ఆఫ్ సంబడి, టేకెన్ కేర్ ఆఫ్ సంబడి. కెన్ యూ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మై లగేజ్? కొంచెం నా లగేజ్ చూస్తారా? ఇలాంటి సందర్భంలో టేక్ కేర్ ఆఫ్. షీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ 4 చిల్డ్రన్. ఆమె తన నలుగురు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది. షీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ 4 చిల్డ్రన్. ఓకేనా? ఇలా మనము ఒకే మీనింగ్ సంబంధించి నేర్చుకుంటే చాలా బాగుంటుందండి. మనం ఇవాళ ఇక్కడ ఏం చూసామండి? చూడడం గురించి చూసాం. సీ, వాచ్, పీప్, స్టేయా, గేజ్, గ్లాన్స్, గ్లిమ్స్, అలానే లుక్, స్పోర్ట్, నోటీస్, ఇలా చాలానే చూసామండి. ఇక్కడ రాయలేనిది ఏంటండి? గ్లేయా, GLARE, కొర కోపంగా చూడడాన్ని గ్లేయా. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ఇఫ్ యూ లైక్ మై కాంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీ కామెంట్స్ కూడా తెలియచేయండి. ఇఫ్ యూ గివ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఇఫ్ యూ గివ్ నెగిటివ్ కామెంట్ హియర్, ఐ విల్ ట్రై టు రెక్టిఫై మై సెల్ఫ్. ఏదైనా రెక్టిఫై చేసుకోవాలి, ఇంకా బెటర్గా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మీ కామెంట్ మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.